రైతు భరోసా వేయనందుకు రైతులు ఆగ్రహంతో ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రుణమాఫీ విషయంలో మోసం చేశారని రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారన్నారు. రైతుల వ్యతిరేకత గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల రూపంలో కనిపిస్తుందన్నారు. అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు ఇవాళ రైతులు బగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు, పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. వాళ్ళ రాష్ట్రంలోనేమో దేశంలో 2 కూటమిల్లోనూ ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి మెజారిటీ వచ్చే దాఖలాలు లేవన్నారు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇండియా ఎన్డీఏ కూటమిలో లేని బీఆర్ఎస్, వైసీపీలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు కేటీఆర్. కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి. తప్పకుండా ఏ పార్టీలైతే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు, అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నది, వైఎస్ఆర్సీపీ ఉన్నది, బిజు జనతాదళ్ ఉన్నది. వీళ్ళే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది. నేను మా నాయకులు, కార్యకర్తలకు కూడా కేసీఆర్ బస్సు యాత్రతో పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పబోతుందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు దిగిరాక తప్పదన్నారు. కేసీఆర్ ఏ జిల్లాకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు 30 చోట్ల, ప్రతి చోట కూడా ఈ బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.